इस चुनाव के बाद बीआरएस की दुकान हमेशा के लिए बंद हो जाएगी। ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ యొక్క దుకాణం ఏదైతే ఉందో అది శాశ్వతంగా మూతపడిపోతుంది। और बीआरएस इस इलेक्शन में वो इनडायरेक्टली बीजेपी के साथ रहने से वो एक भी सीट जीत नहीं पाएंगे। స్నేహితులారా, ఇండైరెక్ట్ గా అంటే పరోక్షంగా భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఉన్న తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి పోటీ చేయాలనుకుంటుందో లేదా పరోక్షంగా మద్దతిస్తుందో అప్పుడు ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం ఎంత మాత్రమూ లేదు। केसीआर ने बीजेपी के संविधान बदलने का जो बात कर रहे हैं उसके बारे में उन्होंने कुछ नहीं किया। రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి మాట భారతీయ జనతా పార్టీ చెబుతున్నప్పటికీ కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ గాని ఎప్పుడూ దానికి వ్యతిరేకంగా నోరు మెదపడం లేదు, ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు। कांग्रेस की 5 न्याय गारंटी, 25 गारंटी, प्रधानमंत्री जी इतना डर गए हैं कि अब बात पर झूठ बोलकर लोगों को गुमराह कर रहे हैं। స్నేహితులారా, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 5 న్యాయాలు 25 గ్యారెంటీలు విన్న తర్వాత ప్రధానమంత్రి గారు ఎంత భయపడుతున్నారంటే ఇప్పుడు వారు అబద్ధాలు కూడా చెప్పడం ప్రారంభించారు। मोदी के बातों पे लोग हंस रहे हैं। మోడీ గారి మాటల మీద ప్రజలు నవ్వుతూ ఉన్నారు। कभी मटन की बात करता है, ఎప్పుడైనా మటన్ మాట మాట్లాడతారు, कभी मुगल की बात करता है, ఎప్పుడైనా మొఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడతారు, कभी मंगल सूत्र की बात करता ఎప్పుడైనా है, మంగళ సూత్రాల గురించి మాట్లాడుతూ ఉంటారు, कभी भैंस की बात करता है। ఎప్పుడైనా బర్రెల గురించి మాట్లాడతారు। ये है मोदी। ఇది మోడీ। मोदी छोटे छोटे बातों को लेकर लोगों को भड़का रहे हैं। చిన్న చిన్న మాటలు తీసుకొని మోడీ గారు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। और लोगों को ये कह रहे तुम्हारे पास 2 एकड़ जमीन है तो 1 एकड़ कांग्रेस वाले छीन के दूसरों को देंगे। ఎంతవరకు దిగజారి మాట్లాడుతున్నారంటే మీ దగ్గర 2 ఎకరాల భూమి గనక ఉన్నట్టయితే 1 ఎకరాన్ని కాంగ్రెస్ పార్టీ లాక్కొని అది ఇంకొకరికి ఇస్తారు అని కూడా చెబుతూ ఉన్నారు।